ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. కొన్నిసార్లు చూడండి, తల్లి స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డనైనా మర్చినేమో, కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు ఆయన. నేను నిన్ను విడిచిపెట్టే దేవుడను కానమ్మా, ఎందుకంటే నీ మీద నేను ప్రేమ చూపే దేవుడను. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నీవు నన్ను ఒకవేళ నువ్వు పిలవకపోయినా, ఈ తల్లి స్వస్థపరిచయ్యా, నా బిడ్డను నాకు తెచ్చియ్యా అని పిలవలేదండి. కానీ యేసయ్య ఆమె వేదన చూసి, ఆమె దుఃఖాన్ని చూసి కనికరపడి, జాలిపడి ఆ బిడ్డని ఆ తల్లికి అప్పచెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చింది ఎందుకో తెలుసా? నేను పాపంలో నశించిపోతుండగా, నేను ఆ పాపానికి బానిసైపోతుండగా, మన జీవితాలు భయంకరమైనటువంటి పాప శాపంలో ఉంటుండగా, ఆ తండ్రి అయిన దేవుడు తన ప్రియాతి ప్రియమైన కుమారుణ్ణి మన యందు జాలిపడి ఈ లోకానికి పంపించాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం పాపులుగా ఉండకుండా, మనం శాపంలో ఉండకుండా, మనం బంధకాల్లో ఉండకుండా, అందులో నుంచి బయటకు రావాలి అంటే మన యందు ఆ తండ్రి అయిన దేవుడు జాలిపడ్డాడు. కాబట్టి తన ప్రియమైన కుమారుణ్ణి బహుమానముగా, గిఫ్ట్గా ఈ లోకానికి పంపించి మనందరి పాపములు ఆయన మీద వేసుకొని, మన కోసం మరణించి చనిపోయి తిరిగి లేచి మరల రాబోతున్న యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మనం బ్రతకడానికి కృపనిస్తున్నాడు. అంతేకాకుండా ఈ లోకంలో మనం ఉన్నంతకాలం మన కొరకు ప్రార్థించడానికి మంచి కాపర్లని, నాయకుల్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, చాలా మంది అంటారు, అనేక మంది మాలాంటి బోధకులను చూసి, అబ్బాయి వీరెంత మంచి పరిచయం చేస్తున్నారు, ఎంత మంచి సేవ చేస్తున్నారని అనేక మంది అనుకుంటారు. చాలా మంది ఆకర్షితులు అవుతుంటారు. కానీ ఈ రాత్రి మీకు చెప్తున్నాను, ఈ తల్లి తన బిడ్డ కోసం ఎంత కన్నీరు కార్చిందో. ప్రియ దేవుని బిడ్డలారా, మీకోసం, మీ కుటుంబాల కొరకు ఈ లోకంలో కన్నీరు కార్చడానికి మంచి దైవజనుల్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డలారా, కొంతమందికి ఆ బంధం ఉండదండి. చూడండి, ఆ తల్లికి ఆ బిడ్డ దూరం అయితే ఆ బిడ్డ కోసం ఆ తల్లి ఎంతో తప్పిస్తుంది, ఎంతో ఏడుస్తుందండి, ఎంతో దుఃఖపడుతుంది. అయ్యో, నా బిడ్డ నాకు దూరం అయిపోయాడే, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని ఏడుస్తూ ఉంది. అనేక సార్లు దేవునికి నువ్వు దూరమైనప్పుడు, నీ సంఘానికి నువ్వు దూరమైనప్పుడు, నువ్వు ఒకవేళ శారీరక మరణం పొందకపోయినా స్పిరిచువల్గా, ఆత్మీయంగా నువ్వు చనిపోయినప్పుడు నీకోసం పరిశుద్ధాత్మ దేవుడు ఒక సేవకుల్లో నుండి ఇదే విధంగా ఏడుస్తాడనే సత్యాన్ని ఈరోజు నీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ సహోదరి, కొన్నిసార్లు సంఘాన్ని విడిచిపెట్టి కొంతమంది వెళ్ళిపోతారండి. అంటే వారు శారీరకంగా చావరు కానీ ఆత్మీయంగా చచ్చిపోతారు. దేవుని సేవకుని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, వారి ప్రేమను విడిచిపెట్టి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. చిన్న విషయాలకి అపార్థం చేసుకుని దూరం అవుతుంటారు. కానీ రాత్రి సందర్భ సహితంగా నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, నీ గురించి ఆత్మ విషయంలో లెక్కప్పు చెప్తూ, నిన్ను ప్రేమిస్తూ, నిన్ను నిత్యరాజ్యంలోకి చేర్చే నీ దైవజనుడు నీ కోసం ఒక తల్లిలాగా రోధిస్తున్నాడనే సత్యాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, అనేక మంది మమ్మల్ని అంటారండి, పబ్లిక్ మీటింగ్స్ పెట్టినప్పుడు ప్రజలు దైవ సేవకులు లోకల్గా పాస్టర్స్ అంటారు, ప్రజలు మీకు అట్రాక్ట్ అయిపోతారేమో, మా సంఘాలను మీరు తీసుకొని వెళ్ళిపోతారేమో అంటారు. కానీ దేవుని బిడ్డలారా, మేము కాపర్లం, మాకు తెలుసు ఆ వేదన. ఎందుకంటే ఆత్మీకంగా బిడ్డల్ని కన్నవారికి ఆ వేదన తెలుస్తుందండి. వారు దూరమైనప్పుడు మేము ఎన్నిసార్లు రోధిస్తామో మాకు తెలుసు. కాబట్టి ఆ వేదన మేము కాపర్ల యొక్క బాధను అర్థం చేసుకుంటాం, కాపర్ల యొక్క వేదనను అర్థం చేసుకుంటాం. అందుకని గొర్రెలు సంఘానికి దూరం అయిపోతుంటారు. కొన్నిసార్లు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. బెల్లంపల్లి పట్టణంలో మా యొక్క సంఘము అడవిలో ఉంటది. అటు బెల్లంపల్లికి మధ్యలో, ఊరి మధ్యలో ఒక అడవి ప్రాంతంలో ఉంటది. అక్కడ చాలా మంది గొర్రెల కాపర్లు వచ్చి గొర్రెలను కాస్తా ఉంటారు. మంచి కాపర్లు చక్కగా 4-5 గుంపులతో పాటు గొర్రెల్ని కాసుకుంటూ ఉంటారు. ఆ గొర్రెల్ని కాసుకుంటున్న కాపర్లు ఒక్కొక్క గుంపుకి ఒక్కొక్క కాపరి కాసుకుంటాడు. తర్వాత సాయంత్రం అయిపోయినాక ప్రతి గొర్రెను లెక్క పెట్టుకొని కాపర్లు గొర్రెలను తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఒకసారి ఇలాగే ఆ యొక్క కాపర్ వచ్చి గొర్రెల్ని కాస్తూ ఉన్నప్పుడు దైవ సేవకుడు ఏం చేశాడంటే, ఒక చిన్న గొర్రె పిల్లని చూడడానికి అడిగాడు అక్కడ కాపరి. ఆ కాపర్ని అడిగి, పాస్టర్ గారు, ఆ చిన్న గొర్రె పిల్లని తీసుకొని యేసయ్య గొర్రెని ఎట్లా ఎన్నుకున్నాడు, అసలు గొర్రె స్వభావం ఏంటో చూద్దామని చిన్నదాన్ని, అప్పుడే పుట్టిందాన్ని తీసుకొని దగ్గరకు తీసుకున్నాడండి. చూస్తూ ఉన్నాడు. అయితే ఆ కాపర్ ఏం చేశాడంటే, గొర్రెల్ని కాసుకుంటూ ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఈ చిన్న గొర్రె పిల్లని పాస్టర్ గారి చేతిలోకి తీసుకొని ఒక 2 గంటలు, 1 గంటన్నర దాన్ని చూశాడు, పరీక్షించాడు. అది చక్కగా ముద్దుగా అందంగా తలంచుకొని ఉంది. దాన్ని చూసి నిజంగా గొర్రెకి ఎలాంటి ఇది ఉంటుంది కదా, తలంచుకొని ఉంటుంది, అన్ని గమనించి అయిపోయిన తర్వాత ఆ గొర్రెను వదిలిపెట్టేశాడు.
1 గంట 2 గంటలు 3 గంటలు గడిచిపోయిన తర్వాత ఆ గొర్రెలను కాసుకుంటున్న కాపరి దైవ సేవకుని దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఇందాక ఒక గొర్రె పిల్లను నువ్వు అడిగావే, తీసుకున్నావు, ఏది నా గొర్రె పిల్ల అని అడుగుతున్నాడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, అయ్యా, ఇందాకనే నీ మందలోకి ఆ గొర్రె పిల్లను వదిలిపెట్టేశాను, ఆ గొర్రె పిల్ల నీ మందలోకి వచ్చేసింది అంటున్నాడు. అప్పుడు దైవ సేవకుడు చెప్తుంటే ఆ కాపరి అంటున్నాడు, రాలేదయ్యా, అది నిన్నగాక మొన్న పుట్టిన గొర్రె, అయితే దాన్ని నువ్వు చూస్తానంటే నేను ఇచ్చాను, నా భుజాల మీదే ఉంటుందయ్యా, అది దాన్ని నేను ఆనిచ్చుకొని తిరుగుతాను, అయితే నాకు నువ్వు చూస్తానని అందుకు ఇచ్చాను, అది నడవలేదు, పరిగెత్తలేదు, అది చిన్ని గొర్రె పిల్ల అంటున్నాడు ఆ కాపరి. అయ్యో అయ్యా, నాకు తెలీదు, అయితే మరి ఇది వెతుకు అంటే వెతికితే ఎక్కడ దొరకట్లేదు. అప్పుడు ఆ కాపరి వచ్చి దైవ సేవకుని దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ అంటున్నాడు, అయ్యా, ఏది నా గొర్రె పిల్ల, ఏమైందయ్యా, నేను ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నాను, అది పుట్టిన దగ్గర నుంచి 2-3 రోజుల నుంచి నాకు ఎంతో ప్రేమ దాని మీద అంటే. అప్పుడు దైవ సేవకుడు అంటున్నాడు, అయ్యా, నన్ను క్షమించు, మరి ఆ గొర్రె ఖరీదు ఎంతో నేను ఇస్తాను, తీసుకుంటావా అని అడిగాడు. అప్పుడు ఆ యొక్క గొర్రెల్ని కాసే కాపరికి కోపం వచ్చిందండి. నీ డబ్బు వద్దయ్యా, నీ డబ్బు కోసం కాదు, కానీ నేనెంతో ముద్దుగా ప్రేమగా పెంచుకుంటున్నా నా గొర్రె పిల్ల నీకు అడిగితే ఇచ్చానే, తిరిగి నాకు ఇవ్వకుండా ఎక్కడ వదిలిపెట్టావయ్యా. ఆయన ఏడుస్తున్నాడండి ఆ చిన్న గొర్రె పిల్ల కోసం. 2-3 రోజులైతుంది అది పుట్టి. ఆ కాపరి వెతుక్కుంటున్నాడు, విజిల్స్ కొడుతున్నాడు, ఏ ముళ్ళ పొదలో ఉందో ఎక్కడుందో అది దొరకలేదండి. అది ఎక్కడికి పోయిందో తెలియదు. ఆ సంఘటన మా హృదయాన్ని కదిలించింది దేవుని బిడ్డలారా. అంటే యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, మన మీద ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, మన మీద ఎంత కనికర పడుతున్నాడో, మన మీద ఎంత జాలి పడుతున్నాడో, ఏ విధంగా మనల్ని ఆయన యొక్క రొమ్ములో ఆనించుకుంటున్నాడో, అదే విధంగా ఈ భూమి మీద మనకు బ్రతకటానికి, ఈ లోకంలో మనం ఆత్మీయంగా ఎదగటానికి ఒక మంచి కాపర్నిది కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, చూడండి, చాలా మంది గొర్రెలు ఈ రోజుల్లో కాపర్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారండి. నాయకుని దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు, స్పిరిచువల్ మరణం, ఆత్మ సంబంధంగా చనిపోతున్నారు. కోపతాపాలతో కొన్నిసార్లు దైవజనుడు హెచ్చరించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, గద్దించినప్పుడు నాకెందుకు, నాకే చెప్పాడని కోపం వచ్చి వెళ్ళిపోయే గొర్రెలు ఎంతో మంది ఉన్నాయి దేవుని బిడ్డలారా. కానీ మాలాంటి అట్రాక్టివ్ సేవకులకి మీరు అట్రాక్ట్ కావద్దు, ఎందుకంటే మేము వచ్చి వెళ్ళిపోయే బోధకులు మాత్రమే. కానీ ఎవరైతే మిమ్మల్ని కన్నారో, ఎవరైతే మిమ్మల్ని పెంచుతున్నారో, ఎవరైతే మీకు పాలిస్తున్నారో, వాక్యం అనే పాలతో మిమ్మల్ని పెంచుతున్నారో, ఎవరైతే మీకోసం కన్నీరు కారుస్తున్నారో, ఆ కాపర్లను మీరు ప్రేమించండి దయచేసి. ఈ రాత్రి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరో దైవజనులు మీ గురించి ఏడుస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. వారి కన్నీరు ఆయనని కదిలిస్తుంది. ఎందుకంటే తల్లి కొడుకు చనిపోయినప్పుడు ఆ తల్లి ఎలా ఏడ్చిందో, తల్లి లాంటి మనసు కలిగిన వాడు కాపరి దేవుని బిడ్డలారా. తల్లి మనసు, నీ కాపరికున్న మనసు, తల్లి కొడుతుంది, తల్లి తిడుతుంది, తల్లి లాలిస్తుంది, తల్లి పాలిస్తుంది. కొన్నిసార్లు తప్పు చేసినప్పుడు తన బిడ్డని తల్లి కోప్పడుతుంది, కర్ర పట్టుకొని కొడుతుంది. కానీ ఆ గద్దింపు, ఆ కోపము, ఆ తిట్లు అవన్నీ కూడా నీ మీద ప్రేమ చూపటానికే, నీ యందు జాలిపడే. ఎందుకంటే కొన్నిసార్లు దేవుని బిడ్డలకు అర్థం కాదు, నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఎంత ఏడుస్తాడోనండి దైవజనుడు. దేవుని బిడ్డలరా, సంఘాలను విడిచిపెట్టొద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మీ కాపర్లను విడిచిపెట్టి వెళ్ళొద్దని మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీరు గొప్పవారు కావాలి అంటే, మీరు మంచి స్థానంలోకి వెళ్ళాలంటే, మీ కొరకు కన్నీరు కారుస్తూ, మీ కొరకు ప్రార్థన చేస్తూ, మీ కొరకు రోధిస్తూ, మీ కొరకు విజ్ఞాపన చేస్తూ, మీ ఇంటికి వస్తూ, మిమ్మల్ని ఆత్మీయంగా పెంచుతూ, ప్రతిరోజు నీ గురించి లెక్కప్ప చెప్తున్నా నీ నాయకుడిని ఎన్నడూ కూడా నువ్వు వదులుకోవద్దు. ఎక్కడ నీ కాపరికి దూరం అయిపోయావా? ఆయన ప్రేమకి నువ్వు దూరం అయిపోయావా? ఎప్పుడైనా నువ్వు ఆత్మీయంగా చనిపోయావని నీ కాపరి ఎంతగా నీ కోసం ఏడుస్తున్నాడో తల్లి, ఎంతగా కన్నీరు కారుస్తున్నాడో అమ్మా దైవజనుడు. ఆయనకి మరలా నువ్వు తిరిగి అంటుగట్టపడాలని ఆ యేసుక్రీస్తు ప్రభు నిన్ను నీ తండ్రికి అప్పచెప్పటానికే ఈ జగిత్యాలలో ఈ 3 దినాల సభలు దేవుని బిడ్డలారా గట్టిగా చప్పట్టుకుంటే యేసుని మహిమపరుస్తాం. చూడండి, కొన్నిసార్లు మాతో ఉన్న టీమ్స్, మాతో కలిసి పనిచేస్తున్న వారిని మేము కూడా గద్దిస్తామండి. మాతో కలిసి పనిచేస్తున్న మా ఆత్మీయ బిడ్డలని, మాతో కలిసి పనిచేస్తూ మాతో ఉంటున్న సహకారులని కొన్నిసార్లు మేము బుద్ధి చెప్తుంటాం, కోప్పడుతుంటాం, గద్దిస్తుంటాం, వారిని మన్నన చేస్తుంటాం, కొన్నిసార్లు ఆదరిస్తుంటాం, కొన్నిసార్లు హెచ్చరిస్తుంటాం. కానీ ఎందుకు? అది మా సంఘమైనా, మాతో కలిసి పనిచేస్తున్న వారైనా, వారు దేవుడు మాకు అనుగ్రహించబడిన వారు కాబట్టి, వారి మీద మాకు బాధ్యత ఉంది కాబట్టి, వారిని నిత్యరాజ్యంలోకి చేర్చాల్సిన వారం కాబట్టి, నిత్యము వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్న వారం కాబట్టి, దేవుడు మాకు ఇచ్చిన ఆ ప్రేమని, ఆ యొక్క బంధాన్ని కాపాడుకోవటానికి రోజు రోజు మేము సిద్ధపడుతుంటాము దేవుని బిడ్డలారా.
సహోదరుడు కాపరి నీ కోసం ఏడుస్తున్నాడు. ఆ దైవజనుడు దైవజనరాలు దేవుని ఎదుట దుఃఖపడుతుంటే వారిని దుఃఖమును చూసిన నా ప్రేమ జాలి కలిగిన యేసయ్య నిన్ను నీ ఆత్మీయ తల్లిదండ్రులకి అంటుకట్టడానికే ఈ రాత్రి టీవీ ప్రోగ్రాంలో నుంచి ఇక్కడ కూర్చుని నీతో మాట్లాడుతుండగా యేసయ్యా అని ఈ రాత్రి నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకో. ఎందుకంటే ఎన్నో అట్రాక్షన్స్ వస్తాయి ఈ లోకంలో. మాలాంటి టీవీ స్పీకర్స్ చాలా మంది మీకు కనబడతారండి, కానీ మేము మీకు వచ్చి బోధ చెప్పి వెళ్ళిపోయే వారం, కానీ మీ ఆత్మ గురించి మేము లెక్కప్ప చెప్పేవారం కాదు. అనేక మంది చిన్న చిన్న సంఘాల్లో కాపర్లను చూసి పెద్ద పెద్ద సంఘాల వైపు చూస్తున్నారు. దేవుని బిడ్డలారా, అలా చేయొద్దండి. మీ నాయకులు మీకోసం ఏడుస్తున్నారు. మీ కాపరి ప్రసవేదన ఏంటో మీరు తెలుసుకోండి. కొన్నిసార్లు మా దగ్గర నుంచి కూడా కొన్ని గొర్రెలు వెళ్ళిపోతుంటాయి. దేవుని బిడ్డలారా, వారు వెళ్ళిపోతున్నప్పుడు మాకు ఎంతో బాధ అనిపిస్తుంటుంది. అయ్యో, ఈ బిడ్డ విడిచిపెట్టి వెళ్ళిపోతుందే, అపార్థం చేసుకుంటుందే, మేము ఆ గద్దింపుని కానీ మా మాటను కానీ తిరస్కరిస్తుందని మేము బాధపడుతుంటాం, దుఃఖపడుతుంటాం, ఏడుస్తుంటాం. ఆ బిడ్డ వెళ్ళిపోయినా క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తాం. ప్రభువా, తిరిగి ఆ బిడ్డ వచ్చే వరకు కూడా మేము రోదనధ్వని చేస్తుంటాము. దేవుని బిడ్డలారా, ఒక కాపరిగా మాకు తెలుసు ఆ వేదన. అందుకనే జగిత్యాల పట్టణానికే కానీ ఏ పట్టణానికి కానీ సంఘాలని మేము గలిబిలి చేయటానికి రాలేదండి. సంఘాల్లో ఉన్న డబ్బును దోచుకోవటానికి రాలేదు. దేవుని బిడ్డలారా, సంఘాలలో ఆత్మను దోచుకోవటానికి రాలేదు. కానీ మీ సంఘాలు తల్లికి బిడ్డని అంటుగట్టినట్టు మరణమించబడిన అనేక ఆత్మీయ కుటుంబాలు తిరిగి పునరుద్ధానపు శక్తితో నింపబడి మీకును దేవునికి అంటుగట్టబడాలనే ఈ జగిత్యాల పట్టణంలోకి ఈ టీవీ ప్రోగ్రాంలోకి పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టి మీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అది మీరు తెలుసుకోండి. ఎందుకంటే సంఘం విలువ మాకు తెలుసు, కాపరి విలువ మాకు తెలుసు, గొర్రె విలువ మాకు తెలుసు. ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డ, నీ సేవకునికి ఎక్కడ దూరం అయిపోయావు అంటే నువ్వు బ్రతుకుతున్నావే కానీ ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నావు. నీ జీవితం దేవునికి దూరం అయిపోయి, నీ కాపరికి దూరం అయిపోయి ఎన్నోసార్లు నీ కాపరి నువ్వు అపార్థం చేసుకున్నావమ్మా. ఎన్నోసార్లు సహోదరుడు అపార్థం చేసుకున్నావు. ఇతరులతో నువ్వు పోల్చుకున్నావు, ఇతర సేవలతో నువ్వు పోల్చుకున్నావు. కానీ నీ నాయకుడు నిన్నెంతో ప్రేమిస్తూ నీ కోసం గువ్వ మూలిగినట్లు మూలుగుతూ కన్నీరు కారుస్తుండగా ఈ టీవీలో ఈ ప్రోగ్రాం చూస్తూ ఇక్కడ కూర్చున్న వింటున్న నీవు ఇమ్మీడియట్ గా నీ కాపర్ని గట్టిగా హత్తుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎందుకంటే చాలా మంది ఈ యొక్క మాటలు వింటున్న మీ హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కదిలిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా, చాలా కుటుంబాలు ఇక్కడ దేవుడు నాకు చెప్తున్నాడు, ఒక ఫ్యామిలీ ఉంది, నువ్వు నీ దైవ సేవకునికి దూరం అయిపోయావు, నీ కాపర్ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు. నీ కుటుంబం తెలియని వేదన అనుభవిస్తున్నారు. ఫ్యామిలీగా భార్యాభర్తలు కుటుంబంతో పాటు మీరు దయచేసి లేచి నిలబడండి. నీవు కుటుంబముగా నీ కాపరికి నువ్వు దూరం అయిపోయావు. ఆ కాపర్ని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. రెండవదిగా, కాపరికి దూరం అయిపోయాననే బాధ మీ కుటుంబంలో ఉంది. ఈ రాత్రి యేసయ్య అంటున్నాడు, మీ మీద జాలిపడి తిరిగి మీరు యేసయ్యతో కాపరితో అంటుకట్టపడే అనుభవంలోకి దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. కింద కూర్చున్న వారందరూ చేతులు పైకెత్తండి అమ్మా. కళ్ళు మూసుకోండి. వీరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. స్పిరిట్ ఆఫ్ గాడ్, తప్పిపోయిన వారిని వెతికే దేవుడు అయ్యా, దూరమైన వారిని దగ్గర చేసే దేవుడు తండ్రి. నీ దాసునికి దూరమైన ఈ కుటుంబాలు, ఇక్కడ నిలబడిన బిడ్డలు ఉంటున్నారు, అక్కడ నిలబడిన కుటుంబాలు ఉంటున్నారు. వారిని దూరపరిచిన ప్రతి ఈవిల్ స్పిరిట్స్ యేసు నామములో మేము మొదటిగా బంధిస్తున్నాము నాయన. వారి హృదయాలు తండ్రి నీతో సేవకునితో కలిసిపోయి తిరిగి వారు ఆ ప్రేమతో నింపబడుతురుగాక, వారిపై ఆ కృప దిగునుగాక అని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. కూర్చుందాం. ఎందుకంటే నువ్వు దేవుని సేవకునికి దూరం కావద్దు. నీ కాపరి నీ గురించి విలపిస్తాడు, ఏడుస్తాడు, కన్నీరు కారుస్తాడు. ప్రియ సంగమా, ఈ స్థలంలోకి వచ్చిన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు వచ్చి డాడీతో అన్నాడు, డాడీ నాకు ఆస్తి నాకు ఇచ్చేయి, నేను దూరదేశం వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఆ తండ్రి ఏమనలేక ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నం చేసినా ఆ చిన్నవాడు ఆస్తి తీసుకొని దూరదేశంలోకి వెళ్ళిపోతున్నాడండి. ఆ వెళ్ళిపోతున్న ఆ కుమారుని చూసి హృదయం పగిలిపోయింది ఆ తండ్రికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా గారాబంగా పెంచాడు, ఎన్నో కావలసినవన్నీ సమకూర్చాడు.
నువ్వు వద్దు కానీ డాడీ నీ డబ్బు కావాలని అడిగాడు ఆ కుమారుడు. తండ్రి ప్రేమను కోరలేదు, తండ్రి కావాలని కోరలేదు. తండ్రి ఆస్తి మాత్రం తీసుకొని ఆ దూర దేశానికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఆ డబ్బంతా వ్యసనాలకి బానిస చేసుకున్నాడు. తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. డబ్బు ఉన్నంత కాలం తనతో పాటు స్నేహితులు తిన్నారు, తాగారు, అన్నీ అయిపోయినాయి. ఇక చివరికి ఎక్కడ పని చేయాలో తెలియక ఆయన ఎక్కడ ఏమీ చేయలేక పందుల దగ్గర పని చేయడం ప్రారంభించాడు. ఆకలి అవుతుంటే భరించలేక పందులు పొట్టు తినటానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ ఆ టైంలో బుద్ధి వచ్చింది. ఏమనంటే, నా డాడీ దగ్గరికి నేను వెళ్తే, నా తండ్రి దగ్గరికి నేను వెళ్తే, ఒకవేళ నా తండ్రి నన్ను కొడుగ్గా స్వీకరించకపోయినా పనివాడిగైనా చేస్తాను. నేను అక్కడికి వెళ్ళి, ఎంతోమంది కూలివారు నా తండ్రి దగ్గర పనిచేస్తున్నారే, అక్కడికి వెళ్ళి ఏదో పని చేసుకొని బ్రతుకుతానని ఆ కుమారుడు తిరిగి ప్రయాణం అవుతున్నాడు. ఈ తండ్రి ఆ బిడ్డ దూరమైన నాటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడండి. తన బిడ్డ తన దగ్గరకు వస్తాడు, తప్పకుండా నా బిడ్డ నా దగ్గరకు వస్తాడు అని ఆ తండ్రి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే తండ్రికి బిడ్డ దూరం అయితే అది చెప్పలేని వేదన, అది చెప్పలేని కన్నీరు. రోజు తన కొడుకు వెళ్ళిన చోటునే చూస్తున్నాడు. ఎప్పుడు వస్తాడో నా కొడుకు, ఎక్కడున్నాడో నా కొడుకు, తప్పకుండా నా బిడ్డ నా దగ్గరకు వస్తాడు. ఆ ఎదురు చూపులు రోజు చూడడం, రోజు ఆ మిద్దె మీదకి ఎక్కటం, ఆ బిడ్డ వెళ్ళిన దారే చూడడం, ఏదో ఆశ నా బిడ్డ నా దగ్గరకు వస్తాడని. ఈ రాత్రి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, యేసయ్యకు నువ్వు దూరం అయిపోయావా? యేసయ్య ప్రేమకు దూరంగా వెళ్ళిపోయావా? నీకు జ్ఞానం ఉందని, డబ్బు ఉందని, ఆస్తి ఉందని, సంపద ఉన్నదని ఒకవేళ ఆ ప్రేమ స్వరూపుకి దూరం అయిపోయి బ్రతుకుతున్నావా? ఈరోజు అన్నీ ఉంటే నువ్వు స్నేహితులతో ఎంజాయ్ చేస్తావు, కానీ అన్నీ కోల్పోయాక నువ్వు రావాల్సింది ఎక్కడికంటే ఆ ప్రభుని యేసయ్య ప్రేమ దగ్గరికే. ఎందుకంటే నువ్వు ఉన్నప్పుడు, నీ చేతిలో డబ్బు ఉన్నప్పుడు స్నేహితులు వాడుకుంటారు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరు నీతో సహవాసం చేస్తారు. కానీ నువ్వు అన్నీ కోల్పోయాక, నువ్వు ఉన్నా లేకున్నా, నీ దగ్గర ఏమున్నా ఏమి లేకున్నా, నీ కొరకు ఎదురు చూసి నీ మీద జాలిపడే దేవుడు ప్రభుని యేసుక్రీస్తు. చూడు, ఆత్మీకంగా కూడా నువ్వు సంఘానికి దూరం అయిపోయి అన్ని విషయాల్లో చెడిపోయి పడిపోయి ఉంటే నువ్వు ఎప్పటికైనా ఎదురు వస్తావని నీ కాపరి కూడా నీ కోసం ఎదురు చూస్తుంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఆ కుమారుడు వస్తూ ఉన్నాడని గుర్తుపట్టలేని స్థితి, అంత పాడైపోయిన స్థితి. ఆ కొడుకు ఎలా వస్తున్నాడంటే ఆ తండ్రి దగ్గరికి, ఆ భయంకరమైనటువంటి పిచ్చివాన్లాగా మాసిపోయిన బట్టలు, ఆ యొక్క చినిగిపోయిన బట్టలు, రూపులేని బిడ్డ వస్తూ ఉన్నప్పుడు ఆ తండ్రి ఆ కుమారుని దూరంగా చూస్తున్నాడండి. మీరు చూస్తున్నారు కదా, పరిగెత్తుతున్నాడు ఆ తండ్రి కొడుకు దగ్గరికి. ఎందుకంటే నా బిడ్డ చూడు ఎలా వస్తున్నాడో, వాని స్థితి ఎట్లుందో. ఎంత పాడు చేసావరని అడగలేదు కానీ, ఏం చేసావని అడగలేదు కానీ, ఆ బిడ్డ మెడ మీద పడి ముద్దు పెట్టుకొని గట్టిగా హత్తుకొని ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఏకమైపోయారండి. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎంత ప్రేమ! ఆ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అండి. తాగి తాగి చెడిపోయావా? పాపం చేసి చేసి చెడిపోయావా? నీ జీవితం, నీ ఊపిరితిత్తులు పాడైపోయా, నీ కిడ్నీస్ పాడైపోయా, నీ బాడీ మొత్తం చెడిపోయిందా? నీ దగ్గర భయంకరమైన వాసన వస్తుందా? నీ అనేవారు అందరూ నిన్ను విడిచిపెట్టారా? అయినా నువ్వు ఆ స్థితిలో వస్తున్నా చేయనట్లేదు కానీ నీ మెడ మీద పడి ముద్దు పెట్టుకోవటానికి నా యేసయ్య నీ కొరకు చూస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, రెండవదిగా ఆత్మీకంగా కాపరికి దూరం అయిపోయి అక్కడ తిరుగుతున్నావేమో, చెడిపోతున్నావేమో, పడిపోతున్నావేమో. కానీ ఆ తిరగటం ఆపేసి నేను నా తండ్రి యొద్దకు వెళ్తానని చెప్పి నీ కాపరి యొద్దకు వస్తే, నీ కాపరి నిన్ను రిజెక్ట్ చేయడు కానీ నిన్ను హత్తుకొని ముద్దు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు తప్పిపోయి దొరికినప్పుడు ఆ తండ్రికి సంతోషం. నువ్వు పాపం నుంచి, శాపం నుంచి నువ్వు తిరిగి యేసయ్య యొద్దకు వచ్చినప్పుడు ఆ పరలోకంలో సంతోషం. ఆ పరమ తండ్రి సంతోషిస్తాడు. తన దూతలు, తన పరివారం అందరూ ఎంజాయ్ చేస్తారు, నా కొడుకు నాకు దొరికాడు అని. అదేవిధంగా ఒక కాపరికి గొర్రె వెళ్ళిపోయి తిరిగి వస్తే ఆ కాపరి 99 గొర్రెలు విడిచిపెడతాడండి. ఈ గొర్రెతో ఎంజాయ్ చేస్తుంటాడు. ఎందుకంటే తనకు దొరికిన ఆ గొర్రె అంటే చాలా ఇష్టం ఆయనకి. ఎందుకంటే ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడమ్మా. ఒకవేళ ఏ పాపంలో నువ్వున్నా, ఏ శాపంలో నువ్వున్నా, ఏ చీకట్లో నువ్వున్నా, ఎటువంటి భయంకరమైన వ్యక్తివైనా ఈ రాత్రి యేసయ్య నా జీవితాన్ని నీకు ఇస్తానని
నువ్వు ఏ రూపంలో ఉన్నా వచ్చినా నీ రూపాన్ని చూసి, నీ యొక్క రంగును చూసి, నీ దేన్ని చూసి చీ అనడు గాని నీ మెడ మీద పడి ముద్దు పెట్టుకొని నీ కొరకు లేవనెత్తే ప్రేమనే, జాలిపడే ప్రేమనే మేము ప్రకటించే మా ప్రభువైన యేసు ప్రేమ. ఆ ప్రేమ చీ అన్నది నిన్ను చూసి, ఆ ప్రేమ ముఖం తిప్పుకోదు నిన్ను చూసి. ఆ ప్రేమ నిన్ను హత్తుకోవటానికి వెనక్కి వెళ్ళదు. పాపాత్ములైన స్త్రీలను చూసి దగ్గర తీసిన ప్రేమ, జాలిపడ్డ ప్రేమ. పాపిని చూసి అసహించుకోలేదు, పాపాన్ని అసహించుకొని పాపిని ప్రేమించి జాలిపడిన దేవుడే నా ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రాత్రి యేసయ్య నీకు కావాలా? దూరం అయిపోయావా? యేసయ్యకి తప్పిపోయావా? పోనీ యేసు ఎవరో తెలీదా? నువ్వెంత పాపివైనా ఆయన దగ్గరికి వస్తే నిన్ను క్షమించి ఆయన బిడ్డగా నిన్ను స్వీకరిస్తాడు. తండ్రి ఎంత పాడు చేసావురా, ఎక్కడెక్కడ ఇచ్చావరని అడగలేదు కానీ దొరికావు నాకు, అంతే చాలు అంటున్నాడు ఆ తండ్రి. నువ్వెంత పోగొట్టుకున్నావో అది అక్కర్లేదు కానీ నా యేసయ్యకి నువ్వు తిరిగి రావటమే నా యేసు కావాలి. రాత్రే నువ్వు తిరిగి రావటమే, తప్పిపోయిన నువ్వు, తొలగిపోయిన నువ్వు నీ కాపరికి కావాలి రాత్రి. అందుకని చెప్పు, యేసయ్యకు దూరం అయిపోయిన నువ్వు యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్యని ఎరుగని నీవు ఈ రాత్రి యేసయ్యని ఎరగాలి. అంతేకాక నీ సంఘ కాపరికి దూరమై తిరుగుతున్న నీవు కాపరికి అంటుకట్టపడాలి. ఇదే మేము ప్రకటించే శుభవార్త. ఇదే యేసుక్రీస్తు మీ మీద జాలిపడి మీకు ఇస్తున్నటువంటి దైవ